క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. అమ్మవారికి వేళ నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. అమ్మని పెట్టుకుని 9 రోజులు కూడా నా తప్పు ఏమైనా తెలియక చేస్తే క్షమించమ్మా అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఈవేళ మా పూజ ఇదండి. వేళ దేవీ నవరాత్రుల సందర్భంగా మా ఇంట్లో అమ్మవారికి ఈ విధంగా నా అలంకరణ అండి. అంటే ఇది అందరూ యూట్యూబ్లో వాటిలో చెప్పినంత నేను ఏమీ చేయను. మా పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి చేసుకున్న పెద్దవాళ్ళు ఎలా అయితే చేశారో అలాగే నేను చేశాను. ఈ కుంది వచ్చి ఎప్పుడుది 1952, 50లో రాసిందండి. ఇవి నేను ప్రతి సంవత్సరం వాళ్ళు ఓన్లీ దేవీ నవరాత్రుల్లోనే తీసి పూజ అయితే చేసుకుంటారట, నిత్యం దీపాలకైతే వాడరు. అందుకని ఇప్పుడు నేను తీసాను. కొంచెం కలర్ అయితే తక్కువగా ఉంది. పూజ అయితే ఇవ్వండి. ఈవేళ అమ్మవారికి నేను కుట్టిన చిన్న పరికిణి జాకెట్టు, అమ్మవారికి కుంకుమ పూజ అయితే నేను లలిత చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటాను. చేసుకునేటప్పుడు అమ్మవారికి వినాయకుడికి ఏ ఆటంకాలు రాకూడదు అని చెప్పి దండం పెట్టినాను. ఇంకోటి, దేవుడికి నిలబెట్టుకున్న ఈ అమ్మవారి అమ్మ, నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించమ్మా, తెలియక చేసిన తప్పు అయితే క్షమించిన అమ్మ, తెలియకుండా అని చెప్పి దండం పెట్టుకున్నానండి. అంతే, ఇంకా ఏదీ రాకుండా అమ్మవారే చూసుకుంటుంది. తన బిడ్డలు అనుకుని క్షమించమని నేను దండం పెట్టుకున్నాను. ఏదైనా చదవటంలో చిన్న పొరపాటు వచ్చినా కూడా మానకూడదు. చదవటంలో చిన్న పొరపాటు వచ్చినా సరే క్షమించమని దేవుడికి భగవంతుని వేడుకోవాలి. అంత అమ్మ మన బిడ్డల్ని మనం చేస్తే పాపం చదవకూడదు, చేయకూడదు అని అంటారు. కానీ అంత ఇది ఉండదండి అమ్మవారి దగ్గర. బిడ్డల్ని ఎల్లప్పుడూ తన బిడ్డల్ని ఎలా చూసుకుంటుందో అమ్మవారి మన బిడ్డలను ఎలా చూసుకుంటాం అలాగే అమ్మ కూడా చూసుకుంటుంది.